ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి నిర్గమకాండము 3వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 5వ వాక్యం. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విలువము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అనేది. మరియు ఆయన చూడండి, మోషే ఆ పర్వతం మీదకి వెళ్ళి హోరేబు పర్వతం మీద గొర్రెలు మెప్పుకుంటూ ఉన్నాడు. గొర్రెలు మెప్పుకుంటూ ఉంటే ఆ గొర్రెలు మెప్పుకుంటున్న మోషేకి ఏదో ఒక విచిత్రమైన కార్యము అక్కడ మనము చూసాం, వాళ్ళు చూశారు. ఏంటబ్బా అది అంటే, ఒక పొద ఎవరు మరిగించుకునే అది దగదగదగా మరిగిపోతా ఉంది. ఒక పొద మరిగిపోతా ఉంది. ఒకవేళ ఆ పొద మలిగిపోతా ఉంది, ఆ పొద మలుగుతా ఉంది. మోషే, ఈ పొదను ఎవరు అంటించారబ్బా, ఏది విచిత్రం, పొద అటు సైడ్ ఎవరైనా ఉన్నారేమో, మంట పెట్టారేమో అని మోషే ఆలోచించుకుంటూ ఆ పొద అటువైపు ఎవరో ఉన్నట్లున్నారు, అటువైపు ఎవరో అగ్గి పెట్టినట్లున్నారు, దాన్ని మంట పెట్టినట్లున్నారని మోషే ఆ పొద వైపుకు అటువైపుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతూ ఉంటే ఆ పొదలో నుంచి ఒక శబ్దం వస్తూ ఉంది. ఏం ఆ శబ్దం అంటే, మోషే మోషే, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధమైనది. మోషే మోషే, నువ్వు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధమైన స్థలంలో నువ్వు పరిశుద్ధుడిగా నిలవాలి, కానీ అపవిత్రుడిగా నువ్వు నిలవకూడదు. పరిశుద్ధమైన స్థలంలో నువ్వు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధమైన స్థలం. కాబట్టి నీ చెప్పులను తీసివేయి. నా దేవునికి ప్రియమైన వారులారా, మనం ఎక్కడ నిలిచి ఉన్నామో మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. నిన్నటి ఆదివారం కూడా మీకు ఒక వాక్యాన్ని నేను మీకు చెప్పాను. మనము నిలిచి ఉన్న స్థలము ఏదో మనం గ్రహించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మోషేతో దేవుడు అంటున్నాడు, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైన ప్రదేశము, పరిశుద్ధమైన స్థలము. నిజంగానే నేను దేవునికి థ్యాంక్స్ చెబుతున్నాను. ఎందుకంటే ఈ భూమి పైన కొన్ని స్థలాలను దేవుడు పరిశుద్ధంగా పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమి అంతా శపింపబడిందండి, భూమి అంతా కూడా శపింపబడింది. కానీ అయితే కొన్ని స్థలాలను మాత్రం దేవుడు పరిశుద్ధపరిచాడు. దేవుని చేతులెత్తి దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడైతే నామములో 2 లేక 3 ఏకీభవిస్తారో అక్కడ నేను ఉంటాను అని దేవుడు చెప్పాడు. ఎక్కడైతే దేవుని నామములో ఏకీభావం ఉంటుందో, ఎక్కడైతే దేవుని నామములో ఏకీభవిస్తారో దాన్ని దేవుడు పరిశుద్ధ స్థలముగా మారుస్తాడు.
హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అక్కడ ఉంటాడు, ఆయన అక్కడ ఉంటాడు. ఈ భూమి అంతా కూడా నరుల యొక్క తప్పిదముల వలన శపింపబడి ముళ్ళ పొదలను గచ్చ పొదలను దేవుడు ఈ భూమిని మరిపిస్తే, అయితే దేవుడు కొన్ని స్థలాలను మాత్రము దేవుడు పరిశుద్ధంగా చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మోషేకి దేవుడు అంటున్నాడు, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది కాబట్టి నీవు నీ చెప్పులను విడిచిపెట్టు. ఏం విడిచిపెట్టాలంట? ఏం విడిచిపెట్టాలంట? చెప్పులను. ఈ రోజుల్లో చాలా మంది దేవుని సన్నిధికి వస్తారు, కానీ దేవుని సన్నిధిలో ఎందుకో వాళ్ళు ఎట్లా ఉన్నారో అట్లే వస్తాయి. పరిశుద్ధ స్థలంలో ఉన్నప్పుడు పరిశుద్ధ స్థలంలోకి మనం వస్తున్నాము. ఈ పరిశుద్ధ స్థలంలో మనం కొన్ని విడిచిపెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని విడిచిపెట్టుకుంటూ ఉండాలి మనం. ఒక్కొక్క రోజు ఒకటి చెప్తుంటాడు దేవుడు, అది విడిచిపెట్టు, ఇది విడిచిపెట్టు, అది విడిచిపెట్టు, ఇది విడిచిపెట్టు. మనోళ్ళు ఏమంటారంటే గాజులు విడిచిపెట్టు, బొట్టు విడిచిపెట్టు, కమ్మలు విడిచిపెట్టు, నగలు విడిచిపెట్టు. అవన్నీ దేవుడు నీకు ఇష్టమైతే విడిచిపెట్టు, వద్దని చెప్పరా. కానీ లేఖనంలో చెప్పింది ఏంటంటే నీ పాపాలను విడిచిపెట్టు అని. మనోళ్ళ పాపాలను మాత్రం విడిచిపెట్టరు, ఇంక అన్ని కావాలంటే విడిచిపెట్టేస్తారు. ఏం విడిచిపెట్టేస్తారు? అన్ని కావాలంటే విడిచిపెడతారు, కానీ పాపాలు మాత్రం విడిచిపెట్టరు. మోషేకి దేవుడు చెప్తున్నాడు, నీ చెప్పులను విడిచిపెట్టు. ఆ రోజుల్లో మోషేకి దేవుడి దగ్గరికి రావడానికి అడ్డంగా ఉంది ఏంటంటే చెప్పులు. ఏమనింది? ఎందుకంటే ఆయన ఎక్కడెక్కడో అపవిత్రమైన స్థలాలంతా తిరిగిట్టాడు. ఆ చెప్పులతో అపవిత్రమైన స్థలాలన్నింటిలో తిరిగిట్టాడు. కాబట్టి నిజంగానే మోషేకి చెప్తున్నాడు, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైన స్థలము కాబట్టి నువ్వు అపవిత్రమైన స్థలాలు తిరిగిన ఆ చెప్పులను విడిచిపెట్టు అంటున్నాడు. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, ప్రియమైన విశ్వాసులారా, మనము పరిశుద్ధమైన దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు అపవిత్రమైనవన్నీ కూడా మనం విడిచిపెట్టుకుంటూ ఉండాలి. ఒక్కొక్కటే దేవునికి ఆయాసకరమైనవి మనం విడిచిపెడతా వస్తే మనము చివరికి సువర్ణముగా మారుతాము. ఎట్లా మారుతాము? సువర్ణముగా మారుతాము. మీరు చూడండి, ఈ చేపలను మేము చూస్తే, చేపలు చెరువులో ఉన్నప్పుడు అది పొలుసు వాసన వస్తూ ఉంటుంది. ఏం వాసన? పొలుసు వాసన వస్తూ ఉంటుంది. దాన్ని ఇంటికి తీసుకొచ్చి కొంచెం బాగా దుద్ది దాని పొరుగంతా తీసేసి, దాని కడుపులో ఉన్నదంతా తీసేసి, దాని ఈకలంతా తీసేసి, కొంచెం ఉప్పు కారం పెట్టి, కొంచెం నూనె వేసి, కొంచెం ఫ్రై చేసి చూడండి, ఆ చేప ఎట్లా వస్తుందంటే గమ్మ కొడతా ఉంటుంది. పక్కింటి వాళ్ళ ఏం వదిలినా భలే వాసన వస్తుంది అంటారు. ఏమన్నా భలే వాసన వస్తుంది అంటారు. మేము సాయంత్రం ఉండేటప్పుడు వాసన మీద వంట చేయిందనుకో, ఈ పక్కలు ఆ పక్కలు భలే వాసన వస్తుందాక అని వచ్చి తినేసి పెడతా వరకు తీసిపెట్ట. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తానంటే, బాగా వినండి, దేవుని వాక్యాన్ని మనం వింటే మనకు దేవునికి ఆయాసకరమైనవి ఏవో ఆ పరిశుద్ధ స్థలంలో నువ్వు నిలిచి ఉన్నప్పుడు దేవునికి ఆయాసకరమైన ఏవో నీ దగ్గర ఉండేటివి
దేవుడు చెబుతూ ఉంటాడు. దేవుడు చెబుతూ ఉంటాడు. అప్పుడు దాన్ని మనము విడిచిపెట్టుకుంటే మనంత పరిశుద్ధులు ఇంకెవరు ఉండరు. మనం పరిశుద్ధులం అవుతాము. అయితే విడిచిపెట్టుకోవాలి. మోషే దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఆ చెప్పులను విడిచిపెట్టు. ఇది పరిశుద్ధ స్థలము. ఇక్కడ ఏమంటున్నాడు? ఆదికాండం 28వ అధ్యాయం 16-17 వాక్యాలు చదవండి. ఆదికాండం 28వ అధ్యాయం 16వ అధ్యాయం. యాకోబు నిద్రలేసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు. నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాత్రి యాకోబు ఒక రాయి తీసుకొని తన తలగడగా పెట్టుకొని పడుకున్నాడు. యాకోబు రాత్రంతా పడుకున్నాడు. పడుకుంటే అక్కడ దేవదూతలు ఒక పెద్ద నిచ్చెన పైన కిందికి దిగడం, ఆకాశానికి ఎక్కిపోవడం, కిందికి దిగడం, ఆకాశానికి ఎక్కిపోవడం, ఇది చూస్తూ ఉన్నాడు. గబామని లేచి యాకోబు, అయ్యయ్యో ఇది దేవుడుండే స్థలము. హల్లెలూయా. ఏం స్థలం అంట? దేవుడు ఉండే స్థలము. నిజంగా మనం గుర్తించకపోతే చాలా వ్యర్థులు అయిపోతాం. దేవుడు ఉండే స్థలంలో మనం జాగ్రత్తగా ఉండాలి. యాకోబు అంటున్నాడు, ఇది దేవుడు ఉండే స్థలము. చదువు మాటని. యాకోబు నిద్ర లేచి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. అది నాకు తెలియకపోయిన అనుకొని భయపడ్డాడు. ఈ స్థలము ఎంతో భయంకరము. ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. నా దేవునికి ప్రేమైన వాళ్ళరా, దేవుడు దేన్ని పరిశుద్ధపరిచాడు అంటే దేవుని మందిరాన్ని దేవుడు పరిశుద్ధపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది దేవుని మందిరమే కానీ ఇది వేరొకటి కాదు. కాబట్టి దేవుడు ఇచ్చిన ఈ మందిరాన్ని దేవుడు ఉన్నాడని, ఇది పరిశుద్ధమైందని మనం గ్రహిస్తే మనకున్న చెడు అలవాట్లన్నీ కూడా, లేకపోతే దేవునికి ఆయాసకరమైనవన్నీ కూడా మనం విడిచిపెడతాము. హల్లెలూయా, హల్లెలూయా. మోషేకి దేవుడు చెప్తున్నాడు, ఇది పరిశుద్ధ స్థలము, నీ చెప్పులు విడిచిపెట్టమంటున్నాడు. నిజంగా ప్రియ విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, మనము ఇది దేవుని ఆలయము కానీ ఇది వేరొకటి కాదు అని యాకోబు చెప్తున్నాడు. యాకోబు నిజంగా దేవుని ఆలయాన్ని గుర్తిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఆలయాన్ని గుర్తిస్తున్నాడు. కొంతమంది చూడండి, దేవుని ఆలయానికి వస్తారు, ఇంట్లో కూర్చున్నట్లు కాలు పైన కాలు వేసుకొని కూర్చుంటారు. నేను కూడా కూర్చొని పైన కాలు పైన కాలు వేసుకొని కూర్చుంటాడు. ఒక ఆయన మనిషి చూడనే కుర్చీలో కూర్చొని కాలు పైన కాలు వేసుకొని కాలు అల్లాడిస్తాడు. ప్రభా ఏం చేసాను? కరెక్ట్గా దేవుడు ఆ కాలు ఎనకొట్టేశాడు. ఒక కూర్చోండి అమ్మా, దానిపైన కూర్చోండి, కూర్చోమ్మా, కూర్చో. గాలి ముందు ఇక్కడ మనం చూస్తే దేవుని మందిరములో మనం ఎట్లున్నామో అట్లే ఉండాలి. మన దేవుడు పరిశుద్ధమైన దేవుడు ఇక్కడ ఉన్నాడని, ఇది పరిశుద్ధమైన స్థలం అని మనం గ్రహిస్తేనే దేవునికి ఆయాసకరమైనవన్నీ విడిచిపెడతాం. హల్లెలూయా. యాకోబు 17వ వాక్యంలో అంటాడు, ఈ స్థలము ఎంతో భయంకరమైనది, ఇది దేవుని మందిరమే కానీ
వేరొక్కటి కాదు. ఇది భయంకరమైన స్థలము. హల్లెలూయా. ఈడ పరిశుద్ధత మాత్రమే ఉండాలా, అపవిత్రమైనది ఉండకూడదు. పరిశుద్ధమైనది జీవించాలా, పరిశుద్ధులుగా ఉండాలి, మనము పవిత్రులుగా ఉండాలా. మనలో దేవునికి ఆయాసకరమైనవి ఏవి కూడా మన జీవితంలో ఉండడానికి వీలు లేదు. ఇది భయంకరమైన స్థలము, ఇది దేవుని మందిరము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని మందిరము. ఇది దేవుని మందిరము. ఈ దేవుని మందిరములో మనము పరిశుద్ధులుగా ఉండాలి. ఇది దేవుడు కోరుకునేది. మోషే పరిశుద్ధమైన స్థలంలో పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే అపవిత్రమైన విడిచిపెట్టమంటున్నాడు. ఒకవేళ ఆయన ఆ రోజు చెప్పులు అపవిత్రమేమో, ఆ చెప్పులు ఏదో తిరగడానికి చోట తిరిగినాయేమో, అయితే ఇప్పుడు మన హృదయం అపవిత్రమైందేమో, లేదంటే మన ఆలోచనలు అపవిత్రమైనవేమో, లేదంటే మన శరీరం అపవిత్రమైందేమో, లేదంటే మన క్రియలు అపవిత్రమైనవేమో, అవి విడిచిపెట్టుకోమంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది నోరు అపవిత్రపరుచుకుంటారు, నోటితో పాపం చేసింటారు, చెడ్డ మాటలు తిట్టింటారు, దూషించుంటారు, అవమానించుంటారు, నిందించుంటారు, అబద్ధ సాక్ష్యాలు చెప్పింటారు. అవన్నీ కూడా దేవుని సన్నిధిలో మనం విడిచిపెట్టుకోవాలి. హల్లెలూయా. ఇది దేవుని మందిరము. యాకోబు అంటున్నాడు, ఇది దేవుని యొక్క మందిరము, ఇక్కడ పరిశుద్ధముగా ఉండాలి. ఇది వేరొకటి కానే కాదు. యాకోబు నిజంగా దేవుని మందిరాన్ని, పరిశుద్ధమైన ఆలయాన్ని గుర్తిస్తున్నాడు. ఇది భయంకరమైన స్థలము, ఇది పరిశుద్ధమైన స్థలము, ఇది పవిత్రమైన స్థలము, ఇది వేరొకటి కానే కాదు. నిజంగా మన జీవితాల్లో పరిశుద్ధమైనవి జీవించాలి, పరిశుద్ధమైనవి మనం బ్రతకాలి, పరిశుద్ధంగా మనం జీవించాలి, పరిశుద్ధంగా మనం ఉండాలి. ఈ రోజుల్లో పరిశుద్ధత తక్కువైతా ఉందండి. పరిశుద్ధత తక్కువైతా ఉంది. మనం ఉండే దేవుని మందిరంలో. హల్లెలూయా. దేవుని మందిరంలో పరిశుద్ధంగా ఉండాలి మనం. ఇక్కడ వాక్యం చెబుతుంది, అదే నిర్గమ కాండంలో 19:21 చదవండి. నిర్గమ కాండము 19వ అధ్యాయం 21వ వాక్యం. అప్పుడు యెహోవా ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు అద్దిమీరి వచ్చి వారి అనేకులు నశింపకుండునట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము. చూడండి, దేవుడు పరిశుద్ధమైన స్థలంలోకి దిగినప్పుడు జనులు ఆ పరిశుద్ధమైన స్థలంలోకి వచ్చి ఆ హద్దులు మీరి ఎవరైతే ఆ పరిశుద్ధమైన స్థలంలోకి వస్తారో వాళ్ళు చచ్చిపోతారు. జాగ్రత్తగా చెప్పుకుంటున్నాడు మోషే. ఎవరైతే హద్దులు మీరి ఎవరైతే ఆ పరిశుద్ధమైన పర్వతం దగ్గరికి వస్తారో వాళ్ళు చనిపోకుండాన్నట్టు వాళ్ళని జాగ్రత్త చెప్పుకుంటున్నాడు. ఈ రోజుల్లో చాలా మంది విశ్వాసులు హద్దులు మీరుతున్నారు. హద్దులు అంటే ఏంటో చెప్పండి. బౌండరీస్ చెప్పండి. చెప్పిన మాట అనుకున్న ఏది కాదు. దేవుడు ఏమి చెప్పాడో అది చేయకన్నా పోవడము హద్దు మీరడం. దేవుడు ఏమి చెప్తాడో అది చెయ్యాలి. ఈ రోజుల్లో చాలా మంది దేవుడు చెప్పింది చేయరు, దేవుడు చెయ్యొద్దన్నది చేస్తున్నారు. దేవుడు చేయమన్నది చేయకన్నా పోవడం ఎంత తప్పో, దేవుడు చెయ్యొద్దు అన్నది చేసేది కూడా అంతే తప్పు. మీరు వినాలి. దేవుడు చేసేది, దేవుడు చెప్పింది చేయకన్నా పోవడం ఎంత తప్పో,
దేవుడు చేయొద్దు అన్న పని చేయడం కూడా అంతే తప్పు. ఈ రోజుల్లో చాలా మంది దేవుడిచ్చిన హద్దులను మీరి దేవుని శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు. అందుకనే మోషేతో చెప్తున్నాడు, ఇజ్రాయేలీలో హద్దు మీరి ఆ పరిశుద్ధ స్థలంలోకి వస్తే వాళ్ళు చనిపోతారు కాబట్టి వాళ్ళని హెచ్చరించమని చెబుతున్నాడు, వాళ్ళని ఖండించమని చెబుతున్నాడు. నా దేవునికి ప్రియమైన విశ్వాసులారా, ఈ రోజుల్లో దేవుని ఆజ్ఞను ఉల్లంఘిస్తే, దేవుని ఆజ్ఞ మీరితే, దేవుని హద్దు మీరితే మనము నిత్యం నరకానికి వెళ్ళిపోతామని దేవుడు హెచ్చరిస్తున్నాడు. మనం దేవుడు చెప్పినట్లే చేయాలంటే ఇంక వేరేదేం చేయకూడదు. ఈ పని చేయంటే చేయాలా, ఈ పని చేయొద్దంటే చేయకూడదు. ఆయన హద్దును మనం మీరకూడదు, ఆయన ఆజ్ఞను మనం మీరకూడదు. ఇది దేవుడిచ్చే ఆజ్ఞలు. ఈరోజు దేవుడు వాక్యం వింటున్న దేవునికి ప్రియమైన వాళ్ళారా, మీ జీవితాల్లో మీరు ఎప్పుడైనా సరే దేవుని హద్దును మనం మీరకూడదు. మనం పరిశుద్ధ స్థలంలో ఉన్నాం, దేవుని మందిరంలో ఉన్నాం. మనం హద్దు మీరి ప్రవర్తించకూడదు, హద్దు మీరి జీవించకూడదు. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, పిల్లలు కావచ్చు, యవ్వనులు కావచ్చు, ఎవరైనా సరే హద్దు మీరి మనం ప్రవర్తించరాదు. అందుకనే మోషేతో చెప్తున్నాడు, మనం హద్దు మీరుతున్నాము, వాళ్ళు ఒకవేళ హద్దు మీరి ఈ పరిశుద్ధ స్థానంలోకి వస్తే చనిపోతారు, వాళ్ళని హెచ్చరించమంటున్నాడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవునికి ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో కూడా మనం మొట్టమొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగి దేవునిలో మనం జీవించి హద్దు మీరకుండా దేవుని మందిరం అని గ్రహించి, పరిశుద్ధమైన స్థలం అని గ్రహించి, దేవుని ఆలయం అని గ్రహించి, మనం పరిశుద్ధులమని గ్రహించి దేవుని హద్దులు మనం మీరకూడదు, దేవుని ఆజ్ఞలు మనం మీరకూడదు. విశ్వాసులైన మనము, దేవుని బిడ్డలైన మనము. అందుకనే చెప్తున్నాడు యాకోబుతో కూడా, యాకోబు అంటున్నాడు, అయ్యో ఇది వేరొక స్థలము కాదయ్యా, ఇది దేవుని నివాసము, ఇది దేవుని మందిరము, ఇది వేరొక స్థలము కాదు, ఇది గొప్ప భయంకరమైన స్థలము. ఇక్కడ ఆజ్ఞలు అతిక్రమించకూడదు, ఇక్కడ హద్దులు మీరకూడదు. తల్లి ఉండాల్సిన చోట తల్లి ఉండాలి, బిడ్డ ఉండాల్సిన చోట బిడ్డ ఉండాలి, భర్త ఉండాల్సిన భర్త ఉండాలి, భార్య ఉండాల్సిన చోట భార్య ఉండాలి, కుమారుడు కుమార్తె ఉండాల్సిన చోట కుమారుడు కుమార్తె ఉండాలి. అది మీరితే దేవుని ఉగ్రత చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని హద్దులు మీరకూడదు మనము. కొంతమంది చూడండి, తల్లిదండ్రులను కొడతారు. ఏమి తల్లిదండ్రులను కొడతారు. వాళ్ళకి వయసు అయిపోయి శక్తి తగ్గిపోయింది, ఇప్పుడు వాళ్ళు కొట్టలేరని చెప్పి ఇప్పుడు వయసుకు వచ్చిన పిల్లలు ఏం చేస్తారంటే ముసలాలను పట్టుకొని కొట్టేస్తారు. అట్లా ముసలాలను పట్టుకొని కొట్టేస్తారు. పట్టుకొని ఏం చేస్తున్నావు నువ్వు తెలుసా? హద్దు మీరుతున్నావు. ఏం పెడుతున్నావు? హద్దు మీరుతున్నావు. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, మా అమ్మ మా నాయన కూడా మమ్మల్ని కొట్టారు. ఏం కొట్టకుండా ఏం కాదు, కొట్టారు. ఎందుకు కొట్టింటారు? వాళ్ళు ఏదో తప్పు చేస్తే కొట్టింటారు చిన్నప్పుడు, అంతే కదా. తప్పు చేస్తే దొంగతనం చేసితే, చిల్లర ఎత్తుకుంటే, లేకుంటే ఏదో కోపం పని చేస్తే కొట్టింటారు. అట్లని నేను పెద్ద అయినాక వాళ్ళు పట్టుకొని కొడితే ఎట్లుంటుంది చెప్పు? బాగుంటుందా? బాగుండదు కదా. మనం చేసే పొరపాటు వల్ల తల్లిదండ్రులు కోపం పుట్టేసి కొంచెం కొట్టింటారు, దండించుంటారు. దాన్ని వయసు అయినాక ముసలను కొడతారా? ఒక ఇంట్లో చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక కూసం ఉంది, ఆ కూసాన్ని కట్టేసి కొట్టాడంట ఒక రోజు వాళ్ళ ఆయన.
ఒకరోజు నేను వాళ్ళ ఇంటికి పోయాను. వాళ్ళ ఆయన అదే కోసానికి కట్టేసి కొడతాడు. వీడు పెద్దోడేనుక ఒరే వెదవా ఎంతో వాడు. ఇట్లాంటి పనులు మనము చేయకూడదు. దేవుని వాక్యం వినండి. మనము హద్దులు మీరితే మనము శాపగ్రస్తులం అవుతాము. హద్దు మీరకూడదు. మనము దేవుడు మనకిచ్చిన హద్దుల్లో, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞల్లో, దేవుడు మనకిచ్చిన బౌండరీలో మనం ఉండాలి. ఉజియా అనే ఒక వ్యక్తి దేవుని మందసం పడిపోతుందని, ఉజియా అనే ఒక వ్యక్తి దేవుని మందసం పడిపోతుందని చేయి చాపాడు. మందసం పట్టుకునేదానికి పడిపోతుంది కిందికి. కానీ దేవుని మందసాన్ని ఆ రోజున ఎవరు పట్టుకోవాలంటే యాజకులు మాత్రమే పట్టుకోవాలి, వేరే వాళ్ళు పట్టుకోవడానికి వీల్లేదు. ఈ ఉజియా ఏం చేశాడంటే గవామని అయ్యో పడిపోతుంది అని పట్టి చేయి చాపాడు. అక్కడికక్కడే చచ్చిపోయాడు. ఎందుకంటే ఆయన బౌండరీ దాటాడు. ఆయన ఉల్లంఘన చేశాడు. దాన్ని పట్టుకోవాల్సిన యాజకులు మాత్రమే దాన్ని పట్టుకోవాలి. ఉజియా పట్టుకోవాలని చూశాడు, చనిపోయాడు అక్కడికక్కడే. మనము హద్దులు దాటకూడదు. హద్దులు దాటకూడదు. ఎవరైతే హద్దులు దాటుతారో వాళ్ళకు దేవుడు శిక్షిస్తాడు. దేవుడు శిక్షిస్తాడు. మొదటిది, మీరు వినాలి, మనకున్న లోపాలన్నీ విడిచిపెట్టుకోవాలి. అంటే దేవునికి ఆయాసకరమైనవన్నీ విడిచిపెట్టుకోవాలి. రెండవది, మనం దేవుడిచ్చిన ఆజ్ఞలను, హద్దులను దాటకూడదు. హద్దులను దాటకూడదు. దేవుడు మనకి ఎక్కడి వరకు ఇచ్చాడో అక్కడి వరకే మనం ఉండాలి. దేవుడు ఏం ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞ ప్రకారమే మనం నడవాలి. దాని ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఉందే వాక్యం ఉందా? కాబట్టి మోషేకి చెప్తున్నాడు, వాళ్ళు హద్దు దాటకుండా వాళ్ళకి ఆజ్ఞాపించు. చాలా మంది హద్దులు దాటి వాళ్ళు దేవుని శాపాన్ని పరిశుద్ధ స్థానంలో కొని తెచ్చుకుంటున్నారు. వాళ్ళు మరి దేవుని ఆలయంలో ఉండలేదు, పరిశుద్ధ స్థలంలో జీవించలేరు, మరి పరిశుద్ధమైన స్థలంలో రాలేరు. ఎందుకంటే దేవుడు ఏదో ఒక రూపంలో వాళ్ళను మొత్తుతాడు. మరి వాళ్ళు రాలేదు దేవునికి, పరిశుద్ధ స్థలంలోకి, దేవుని ఆలయంలోకి రాలేరు. వాళ్ళు హద్దు దాటితే. ఇక్కడ లేవీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయము 3వ వాక్యం చదవండి ఒకసారి. అప్పుడు మోషే ఇది యెహోవా చెప్పిన మాట, నా యొద్ద నుండి వారి యొద్ద నేను నన్ను పరిశుద్ధపరచుకొందును. ప్రజలందరి ఎదుట 13 ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకొందును. అహరోను మౌనముగా నుండగా మోషే అహరోను తన తండ్రి అయిన ఉజ్జీయేలు కుమారులైన మిషాయేలును ఎల్పాషాను పిలిపించి, మీరు సమీపించి పరిశుద్ధ స్థలము ఎదుట నుండి ఆలయం వెలుపలికి మీ సహోదరుల శవములను మోసుకొని పోవుడని వారితో చెప్పెను. చూడండి, ఎప్పుడైతే వాళ్ళు దేవుని ఆజ్ఞను అతిక్రమించారో వాళ్ళు అక్కడికక్కడే పరిశుద్ధ ఆలయంలో చనిపోయారు. ఆ రోజు మరి వాళ్ళని మోసుకొని పోమంటున్నారు. మన జీవితాల్లో మనం దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే ఆ లేవీయులకు రాసిన లేవీ కాండము 10వ అధ్యాయం 3వ వాక్యంలో వారిని మోసుకొని
పొమ్మని చెప్తున్నాడు. దేవుని ఆలయం పరిశుద్ధమైంది. ఈ పరిశుద్ధమైన ఆలయంలో మనం పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. ఆయన మందిరము పరిశుద్ధమైనది. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 20వ వాక్యం చదవండి. హెబ్రీ 12:20. అక్కడ కూడా భక్తుడు చెప్తున్నాడు, చదవండి అన్నమాట. చదువురా అయ్యారా నీకు? తండ్రి శిక్షింప చదువురా. బూరధ్వనికి మాటల ధ్వనికి మీరు వచ్చి ఉండలేదు. 12:20 వాక్యం. బూరధ్వనికి మాటల ధ్వనికి మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాట తమతో చెప్పవలదని బతిమాలుకుని. 12:20. అప్పుడు ఆయన శబ్దము భూమిని చాలింపు చేశాను గాని ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపజేతును అని మాట ఇచ్చున్నాడు. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలీయులకు జంతువు కూడా దాని దగ్గర రాకూడదు అంటున్నాడు. మనుషులే కాదు, మీ జంతువుల్లో కూడా ఆ పర్వతం దగ్గరికి రాకూడదు అంటున్నాడు. దేవుని ఆజ్ఞ చాలా విలువైంది. ఆ పరిశుద్ధమైన స్థలంలోకి పరిశుద్ధంగానే మనం జీవించాలి. హల్లెలూయా. ఆయన భూమిని కంపింపగలడు, ఆకాశాన్ని కంపింపగలడు, ఆయన ఏమైనా చేయగలడు. కాబట్టి మీరు దేవుని మాటకు లోబడి మనము దేవుడు ఏం చెప్తే దాని ప్రకారం నడుచుకొని, ఏమి తీసేయమంటే, ఏమి వదులుకోమంటే దాన్ని వదులుకొని, ఏమి చేర్చుకోమంటే దాన్ని చేర్చుకొని మనము దేవుని మందిరంలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కట్టడల్లో మనం జీవించాలి, ఆయన కట్టడల్లో మనం బ్రతకాలి. నిర్గమకాండము 19వ అధ్యాయం 12వ వాక్యం. 19:12. నీవు చుట్టూ ప్రజలకు మేలని ఏర్పరిచి మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, ఎక్కకూడదు, ముట్టకూడదు, భద్రముసుమే. ఈ పర్వతము చుట్టూ ప్రతి వారికి మరణ శిక్ష తప్పగా విధింపబడవలెను. చూస్తున్నా, మనం ఆ హద్దులు మీరితే, ఒక విశ్వాసి హద్దు మీరితే ఏముందంట? మరణ శిక్ష ఉందంట. నా ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధ ఆలయంలో ఉన్న మీరు ఈరోజు మీరు హద్దులు మీరకూడదు. హద్దులు మీరకుండా పరిశుద్ధులుగా మనం ఉండాలి. ఆమేన్. ఒకవేళ అది జంతువైనా సరే, అది మనుషులైనా సరే, ఆ పర్వతం చుట్టూ మనుషులకు మరణ శిక్ష విధిస్తారు. మన జీవితాల్లో ఆ పరిశుద్ధమైన స్థలంలో, మందిరంలో, దేవుడు పరిశుద్ధపరిచిన ఆలయంలో నిర్లక్ష్యముగా కానీ, లేకపోతే దేవునికి ఆయాసకరముగా కానీ మనము ఈ పరిశుద్ధమైన ఆలయంలో ఉండరాదు. మనం దేవునికి సొత్తై ఉండాలా, మనము పరిశుద్ధులై ఉండాలా.
నిన్న వాక్యం మీరు విన్నారు బుధవారం. ఎంతమంది గుర్తుంది? ఎంతమంది గుర్తుందమ్మా? కొంచెం చేయదండి. బుధవారం వాక్యం నాకు గుర్తుంది. ఆపదాలు చెప్పడం వల్ల అడుగుతా ఇప్పుడు. చెయ్యి ఎత్తండి చెప్తా పర్వాలేదు. ఇప్పుడు అడుగుతా ఏమి నామని గబ దించేస్తాను వల్ల. ఒకటి రెండు మీరు అర్థం చేసుకోకపోతే వ్యర్థమైపోతుంది. అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. దేవుడు సేవకుని యొక్క నోరును తెరిచాడు. అది వాక్యం అడ. సేవకుని యొక్క నోరును తెరిస్తే ఆ దేవుని వాక్యం అనే శబ్దం వచ్చింది. దేవుని వాక్యం శబ్దం మీ దగ్గరికి వస్తే దేవుడు మీ చెవులను కూడా తెరిచాడు. దేవుడు మీ చెవులు కూడా తెరిచాడు. ఎప్పుడైతే తెరవబడుతుందో, చెవులు తెరవబడతాయో హృదయం తెరవబడుతుంది. ఇంకా మీకు అన్ని తెరవబడి ఏమేమి తెరవబడ్డాయనేది దేవుడు చెప్తాడు. మీరు జాగ్రత్తగా గమనించాలి. దేవుడు ఆజ్ఞలను అతిక్రమించకూడదు. మనం ఆ హద్దులను దాటకూడదు. మనం దేవుడు ఏం చెప్తే దాని ప్రకారం జీవించడానికి మనం సిద్ధంగా ఉండాలి. మనం దేవుని ఆలయంలో ఉన్నాం. ఇది దేవుని గమని, ఇది దేవుని స్థలం. యాకోబు చెప్తున్నాడు, ఇది దేవుడు నివసించే స్థలమే కానీ వేరొకటి కానే కాదు. ఇది చాలా భయంకరమైనది. ఇది దేవుని ఆలయమే, దేవుని మందిరమే అంటున్నాడు. నిజంగా ఈ దేవుని ఆలయంలో మనము ఎలాంటి జీవితాలంటే అలాంటి జీవితాలు జీవించకూడదు. మనల్ని మనం సరి చేసుకుంటూ ఉండాలి. హద్దులు దాటకూడదు. దేవుడిచ్చిన ఆజ్ఞలు, దేవుడిచ్చిన సరిహద్దులు, దేవుడిచ్చిన ఆజ్ఞలు మీరకుండా దేవుడు చెప్పినవి చేసుకుంటూ మనం దేవుని ఆలయంలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని స్తోత్రం కనుక ఆ ప్రసంగిలో చూడండి ఒకసారి. ప్రసంగి 5వ అధ్యాయం 1వ వాక్యం చదవండి, అర్థమవుతుంది మీకు. ప్రసంగి 5వ అధ్యాయం 1వ వాక్యం. నీవు నీ దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. హల్లెలూయా, హల్లెలూయా. మనము పరిశుద్ధమైన మందిరంలోకి వెళ్ళేటప్పుడే మన ఇంటి దగ్గరనే మన ప్రవర్తన చూసుకోవాలి. ఏమేమి దేవునికి ఆయాసకరమైన ఉన్నాయో అవన్నీ విడిచిపెట్టుకోవాలి, అవన్నీ విప్పేయాలి, అవన్నీ తీసి పారేయాలి. దేవుని పరిశుద్ధమైన మందిరంలోకి వచ్చే ముందే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకో. నీ ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా చూసుకో. దేవుని మందిరానికి ఎట్లా పడితే అట్లా వచ్చేయండి. మొట్టమొదటిగా దేవుని మందిరానికి ఎట్లా రావాలి? సార్, మేము స్నానం చేయండి దేవుని మందిరంలోకి రాము సార్. సార్, మేము కాళ్ళు చేతులు కడుక్కోండి దేవుని మందిరంలోకి రాము సార్. సార్, మేము ముక్కులో నీళ్ళంతా తీసేసి మళ్ళీ దేవుని మందిరంలోకి వస్తాం సార్. అవి కాదమ్మా, అవి కాదమ్మా. నువ్వు స్నానం చేసినా చేయకపోయినా దేవుడేం అడగడు. కాకపోతే పక్కోళ్ళకు వాసన రాకన్నా కొంచెం స్నానం చేసుకొని వస్తే మంచిది. దేవుని స్వాతం. ఇవి దేవునికి సంబంధించినవి కాదు. నువ్వు దేవుని మందిరం లేకపోయేటప్పుడు ఏం చూడాలంట? నీ ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా కనిపెట్టు, జాగ్రత్తగా చూసుకో. నీ ప్రవర్తన ఇంపార్టెంట్. నువ్వు స్నానం చేసి రావా లేదా, పౌడర్ వేసి రావా లేవా, దాని లోపల పౌడర్
అర్థమవుతుందా? నా దేవునికి మీ పౌడర్ అవసరంలే, నా దేవునికి మీ సెంట్ అవసరంలే. నా దేవునికి కావాల్సిందంటే నీ ప్రవర్తన మంచిగా ఉండాలి. ప్రవర్తన మంచిగా ఉండాలండి. ఫస్ట్ ప్రవర్తన సరిగ్గా లేకపోతే, నీ ప్రవర్తన సరిగ్గా లేకపోతే నా దేవుడు ఒప్పుకోడు దేవుని ఆలయంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రసంగించే నేనైనా సరే, వాక్యం చెప్తున్న నేనైనా సరే, వింటున్న మీరైనా సరే, మన ప్రవర్తన సరిగ్గా లేకపోతే నా దేవుడు ఒప్పుకోడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రవర్తన సరిగ్గా ఉండాలి. ఫస్ట్ మన క్రియలు సరిగ్గా ఉండాలి. అందుకనే మోషేతో అన్నాడు, ఇదిగో నీ చెప్పులు విడిచిపెట్టు. యాకోబు అంటాడు, అయ్యో ఇది దేవుని ఆలయము అంటాడు. మోషే అంటాడు, ఒరేనైనా ఈ ఆజ్ఞను మీరు వేరొద్దండి అంటాడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవునికి ప్రియమైన వాళ్ళరా, మీ జీవితాలు ఎలా ఉంటున్నాయో ఒకసారి పరిశీలించుకోండి. ప్రసంగి అంటాడు, ప్రసంగి మాట్లాడతాడు, నీ ప్రవర్తన ఎప్పుడు చూసుకోవాలంట? దేవుని మందిరానికి పోయేటప్పుడు నీ ప్రవర్తన, దేవుని పరిశుద్ధమైన మందిరంలోకి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన ఏంటో జాగ్రత్తగా చూసుకోలేకపోతే చచ్చిపోతావు అని అర్థం. అక్కడ మోషే ఏం చెప్పాడు? ఈ హద్దు దాటితే మీరు చచ్చిపోతారు, ఈ హద్దు మీరు దాటి వస్తే మీరు చచ్చిపోతారు, ఈ పర్వతాన్ని తాకితే జంతువు కానీ మనిషి కానీ మరణం ఉంది. కాబట్టి నువ్వు మందిరానికి పరిశుద్ధమైన ఆలయంలోకి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఇది పరిశుద్ధమైన స్థలం, దేవుని నివసించే స్థలం. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాలు మనం సరి చేసుకోకపోతే, మన బ్రతుకులు మనం సరి చేసుకోకపోతే మనం దేవుని శాపం కొని తెచ్చుకుంటాము. చదవండి మళ్ళీ నేమి ప్రసంగిన, నీవు నీ దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. దేవునికి నువ్విచ్చే కానుకలు బుద్ధిహీనులుగా, నువ్విచ్చే కానుకలు కావచ్చు, నువ్విచ్చే దశమ భాగాలు కావచ్చు, నువ్విచ్చే ఏదైనా కావచ్చు. చదవండి 2వ వాక్యం. బలి అర్పించుట కంటే సమీపించి దేవుని మాట ఆలకించుట శ్రేష్టము. దేవుని మాట ఆలకిస్తే చేస్తావు, నీ జీవితాన్ని మార్చుకుంటావు, నీ ప్రవర్తన మార్చుకుంటావు. అందుకనే దేవుడు అంటున్నాడు, నువ్వు బలి ఇచ్చేదానికంటే, లేకపోతే నువ్వు కానుకలు ఇచ్చేదానికంటే, లేకపోతే నువ్వు దశభాగాలు ఇచ్చేదానికంటే, లేకపోతే నువ్వు ఇంకోటి దేవుడికి అదిస్తా ఇదిస్తా అనే దానికంటే నేను ఈ రోజు దేవుడు చెబుతున్నాడు, నీ ప్రవర్తన మార్చుకో. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఆయన దగ్గరికి సమీపించి ఆయన ఆజ్ఞలను ఆలకించి ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించేది నేర్చుకో. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. మన పరిశుద్ధుడైన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. అక్కడ అంటాడు కింద పదం, వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. వాళ్ళు తెలియకనే దుర్మార్గమైన పనులు చేస్తున్నారు. మళ్ళా గుడికి వస్తారు, దేవుని దగ్గరికి వస్తారు, దుర్మార్గమైన పనులు చేస్తా ఉన్నారు. నేనేం చెప్పలా, దేవుడు చెప్తున్నాడు ఈ మాట.
ఇంకా పరిశుద్ధమైన స్థలంలో నుంచి దేవుడు మీకు ఏమి ఇస్తారో ఒకసారి ఆలోచించండి. దుర్మార్గమైన పనులు, పనికి మాలిన పనులు, దేవుడు మనకి ఇంకేమి ఇవ్వబోతాడో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ వాక్యం చెప్తుంది, నీవు దేవుని సన్నిధిని అనాలోచ్యముగా పలుకుటకు, నీవు దేవుని సన్నిధిని అనాలోచితముగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొనుము. చూసారా, మనం అన్ని భద్రం చేసుకోవాలమ్మా. దేవుని సోదరం ఏం చేసుకోవాలి? నోటిని భద్రం చేసుకోవాలి, కంటిని భద్రం చేసుకోవాలి, ఆలోచనను భద్రం చేసుకోవాలి, హృదయాన్ని భద్రం చేసుకోవాలి, చేతులను భద్రం చేసుకోవాలి, కాళ్ళను భద్రం చేసుకోవాలి, నీ కంటి చూపును భద్రం చేసుకోవాలి. ఇవి దేవుడు చెబుతాడు పరిశుద్ధమైన ఆలయంలో. పరిశుద్ధమైన ఆలయంలో ఇవి అతిక్రమించకూడదు, ఇవి అతిక్రమించకూడదు. దేవుని వాక్యం వింటున్నాం మీరు ఎవరైనా సరే. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 33వ వాక్యం. 7:33. అందుకు ప్రభువు నీ చెప్పులు విడువుము. నీ చెప్పులు విడుచు. దేవుడు చెప్తున్నాడు, నీ చెప్పులు విడుచు. విడుచు. నీవు నిలిచి ఉన్న చోటు, నీవు నిలిచి ఉన్న చోటు పరిశుద్ధ భూమి. పరిశుద్ధ భూమి. అందుకే నా చెప్పులు స్టాండ్ కూడా మా రాసి పెట్టాడు. నీ చెప్పులు విడువుమో, నువ్వు నిలిచి ఉన్న స్థలము భూమి పరిశుద్ధ భూమి. ఐగుప్తులో ఉన్న నా ప్రజల, చూడండి, దేవుడు మనల్ని పరిశుద్ధమైన భూమిలో పెట్టాడు, పరిశుద్ధమైన స్థలంలో పెట్టాడు మనల్ని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిశుద్ధమైన స్థలంలో మనం ఉన్నాం. దీన్ని అపవిత్రపరచండి. ఇది దేవుని ఆలయం. మనం వదులుకోవాలి ఇవన్నీ కూడా. చెప్పులు వదులుకోమంటే చెప్పులు వదులుకోవాలి, నోరు భద్రంగా పెట్టుకోవాలి, నోరు భద్రంగా పెట్టుకోవాలి, చెవులు భద్రంగా పెట్టుకోవాలి, చెవులు భద్రంగా పెట్టుకోవాలి. నీ ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా చూసుకోమంటే జాగ్రత్తగా చూసుకోవాలి. మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి, మన క్రియలను జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుడు ఏం చెప్తే అది చేయాలి మనం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం వింటున్న మీరు ఎవరైనా సరే, దేవుడు నువ్వు ఆశీర్వదించాలని దేవుడు ఈ మాటలు చెబుతున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 15వ వాక్యం. యోహాను సువార్త యెహోషువ 5:15. 5వ అధ్యాయం 15వ వాక్యం. యెహోషువ. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది. నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది. నీ పాదరక్షలను తీసివేయమని, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేసెను. నువ్వు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధమైనదయ్యా సేనాధిపతి. దేవుడు చెబుతానే యెహోషువ అలాగే చేసెను అని ఉందాడు. ఏం చేశాడట? దేవుడు చెప్పింది మనం అలాగే చేయాలి. హల్లెలూయా. నీ ప్రవర్తన సరి చేసుకోమంటే సరి చేసుకో. నీ నోరు భద్రంగా పెట్టుకుంటే భద్రంగా పెట్టుకోవాలి. నీ చూపులు ఏదన్నా కానివ్వండి, దేవుడు ఏమి చెప్తాడో వెంటనే అలాగే చేయాలి. మనం అలాగే చెయ్యాలి. ఇంకా దీనికి వేరే ఆప్షన్ లేదు, వేరే తప్పించుకునేదానికి ఛాన్స్ లేదు. దేవుడు ఏం చెప్తాడో దాన్ని చేసేదానికే మనం ప్రయత్నించడం కాదు, చెయ్యాలి. యెహోషువ అప్పటికప్పుడే దేవుడు ఏం చెప్పాడో అది చేశాడు. మనం కూడా అలాగే చేద్దాం, మనం కూడా అలాగే జీవిస్తాం.
దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. కళ్ళు మూసుకుందాం.